చదువుకున్న వారికైతే పుట్టిన తేదీ తెలుస్తుంది, కానీ చదువుకునే వారికి ఆధార్ నెంబర్ మీద ఉంటుంది. ఆధార్ కార్డులో ఆధార్ కార్డులో ఉన్న సంవత్సరాన్ని బట్టి అందాదాగా వేసేయండి. అండ్ అలాగే ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు నెంబర్, రేషన్ కార్డులో మీ యొక్క రేషన్ కార్డు పైన WP తోటి ఒక నెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది, దాన్ని ఇక్కడ వేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ 7వది, మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 8 వృత్తి, మీరు ఏ వృత్తి చేస్తున్నారో మీ వృత్తి అనేది అక్కడ రాయండి. దాని తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, మీరు ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది పేర్లు, మీకు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధం, మరియు వాళ్ళు పురుషుల స్త్రీలు అనేది కూడా ఎంటర్ చేయాలి. పుట్టిన తేదీపై మీ యొక్క సంవత్సరం వేస్తే సరిపోతుంది. వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా రాయాలి. 10వది చూసుకున్నట్టయితే మీ యొక్క ఇంటి చిరునామా అనేది ఇక్కడ అడుగుతూ ఉన్నారు. మీ ఇంటి చిరునామా ఎక్కడ ఉంది, మీ ఇంటి నెంబర్ ఎంత, అది ఏ వీధి, గ్రామం ఏంటి, మున్సిపాలిటీ